కేసీఆర్ గారు మా భక్తి పుట్టినరోజు నేను ఒకటే అనుకున్నా. ఫస్ట్ మీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పు, నీ ఆత్మ లెక్కలు చెప్పు, మండలంగా 10 ఏళ్ళు మీరు సంపాదించిన లెక్కలు తెలుసుకో. మా లెక్కలు తెలుసుకోవడానికి ఏం లేదు. ప్రజలు మన పార్లమెంట్ లో నీ పిలుసున్నా ఇచ్చి నువ్వు కుమ్మక్కై నీ ఓటు అటైతే బీజేపీ గెలిచి 8 సీట్లు, లేకపోతే 14 గెలిచేవాళ్ళం మేము. 14 గెలిచేవాళ్ళం మేము. మీరు బీఆర్ఎస్ కూడా బీజేపీ కాబట్టి మీకు పిలుసున్నా వచ్చింది. సర్పంచ్లో 70% సర్పంచులు గెలిచినాం. ఇక్కడ మాలాంటి పోటీ ఎక్కువ, 2-3 పోటీ చేసుకున్నాం, కొన్ని పోయినాం తప్ప మొత్తం కూడా 80% పైన సీట్లు గెలుచుకోవడం జరిగింది. అందుకనే ఇలా కేసీఆర్ వస్తుంది అసెంబ్లీకి, రేపటికి అసెంబ్లీ రమ్మని మీరు 24 నెలలకైనా వచ్చుకుంటున్నాం. నీకు ఇస్తున్నావు బాబు, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నది. మా హోదా లేనప్పుడే మా భట్టి గారు వచ్చిండు. అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడిన హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండదో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అనుకున్నావు, 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అనుకున్నావు. బ్రహ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 10 ఏళ్ళలో ఏ విధంగా 9.5 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద అప్పుడు ముక్తిలు ఒరిజినల్ అంటే 13,000 కోట్లు కట్టాలి, పైసా జమ చేసుకుంటా. ఇలాంటి బ్రహ్మాండమైన సూచన ఈ రోజు మనం చూసిన రోడ్డు, ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా చూసిన ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇలాంటి రోడ్లు వేస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇవాళ మనం సిలిండర్ మీద 500 బోనస్ ఇస్తున్నాం. ఇవాళ గుడికి పోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యం ఆయన రేషన్ కార్డు ఇయ్యలే. ఇలా రేషన్ కార్డు 17 లక్షల మంది, రేషన్ కార్డు 17 లక్షలు సన్న బియ్యం. మీరు నీళ్ళు పెద్దలు తినేది బియ్యం ఇలా ఇస్తున్నాం అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పైసా జమ చేసి ఇస్తున్నాం. ఈ లెక్కలు చెప్పాం. నువ్వు కాళేశ్వరం మీద దోచుకున్న లెక్కలు నువ్వు చెప్పు. కృష్ణాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి భోజనాలు తీసి రాయలసీమ రిప్రియేషన్ కట్టుకోమని చెప్పిండు. అక్కడ రోజా ఇంటికి వెళ్ళి రొయ్యలు పూస్తున్నాడు, రాయలసీమ రతనానికి వెళ్తున్నాడు. నువ్వు అన్న వాళ్ళ వీడియోలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చూపించి మాట్లాడతాము. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తున్నది అని చెప్పి ఆ నాయకులు చెప్పి లీక్ ఇస్తుంది తప్ప వస్తానికి మాత్రం మాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు? ఎందుకు రేషన్ కార్డు వెళ్ళిన సమాధానం ఉందా? ఇలా 5 లక్షలు ఇందులో ఇల్లు కడుతున్నావు. ఒలిగొండలు ఒక్క ఇళ్ళని కట్టిందా? ఒక్కటల్లా ఇల్లు కట్టిందా? రేపు పొద్దున్న నేను లేచి అడుగుతా, ఏం చేసావా? మా ఒలిగొండకు ఒక ఇల్లు కట్టామాట ఏడ పెట్టుకుంటాడు ముఖం? రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక మూసి కాలువ ఇవ్వాలి క్లీన్ చేయాలని నేను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేమందరం కూడా మా మూసి దరిద్రం పోతే, ఆ కంపు వాసన పోతే, మా రోగాలు పోతాయని చెప్పి దాన్ని అడ్డం పడతాడు. అందుకనే కనీసం మూసి క్లీన్ చేయాలని ఆలోచన కూడా లేదు ఆయనకు. ఇవన్నీ చేసినాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరి శుభాకాంక్షలతో పాటు కలిసికట్టుగా రాబోయే ఏ ఎన్నికలు ఉన్నా సరే, ఎన్నికలు లేకపోయినా సరే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎవరు చేయని సాహసం చేసి ఆ తెలంగాణ ఇచ్చింది. మన పేదోళ్ళం బాగుపడాలి. చివరిగా ఒకటే చెప్తున్నా, ఇప్పుడే మా సోదరుడు చెప్పింది కిరణ్, ఏదో ఆశామాషి గవర్నమెంట్ తీయగా వారు చట్టం ద్వారా పార్లమెంట్లో రూపొందించిన రాజ్యాంగ హక్కుని ప్రతి పేదవానికి 100 రోజులు కనీసం ఇవాళ పెడతామని చెప్పి 18 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు ఆలోచించి ఇందిరమ్మలాగా ప్రతి పేదవాడు ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకు పని లేక ఫస్ట్ నుండి చనిపోకూడదని చెప్పి ఒక మంచి పథకం తెస్తే ఆ పథకాన్ని కూడా ఇవాళ పేరు మార్చి ఏదో ఓట్ల కోసం ఆయన ఇష్టమున్న పేరు పెట్టుకొని, పేరు ఒక్కటే కాదు మీరు గమనించాలి, ఇంతకుముందు 10% రాష్ట్రం వాటా, 90% కేంద్రం ఇవ్వాలి. ఇవాళ ఏమంటుందంటే ఆ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి 40% రాష్ట్రాలు పెట్టుకోవాలంట, 60% కేంద్రం పెట్టుకోవాలంటే లాస్ట్కి ఆ పథకం కూడా పోతుంది. అందుకనే జనవరి 5కి వెళ్ళి మనం నిన్న CWCలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మీటింగ్ తర్వాత ప్రెస్లో పెట్టిండు. మనం పెద్ద ఎత్తున ఉద్యమించి మన నాయకురాలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మళ్ళా ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు మీద తీసేసి, గాంధీ పేరు తీసేసినంటేనే వీళ్ళని అర్థం చేసుకోవచ్చు. మనం ఆ పథకాన్ని సాధించే వరకు మనం అందరం కూడా పోరాటం చేసి మళ్ళా మహాత్మా గాంధీ పేరు మీదనే ఉపాధి హామీ తెచ్చుకుందాం.
మళ్ళా రాహుల్ గాంధీ ఫ్యూచర్ లో తప్పకుండా ప్రధానమంత్రి చేసుకుంటారే ఈ దేశమైనా, ఈ పేదోళ్ళైనా, ఈ ఇందిరమ్మ రాజ్యమైనా, ఇందిరమ్మ ఇళ్ళైనా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ